హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా వెంకట్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్లో వచ్చేసరికి నేను గుంటూరు నుంచి రాజమండ్రి వెళ్తున్నాను. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి నియర్లీ 200 కిలోమీటర్స్ ఇస్తుంది. టైం వచ్చేసరికి 3 అవర్స్ ఇస్తుంది. మార్నింగ్ 5కి బయలుదేరదాం అనుకున్నాను, కానీ 6:30 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇది వచ్చేసరికి కాజా టోల్ ప్లాజా అంటారండి, ఫస్ట్ టోల్ గేట్. మంగళగిరి స్టార్టింగ్లో వచ్చేసరికి మనకి వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశారండి, ఇటువైపు వెళ్ళటానికి. రైట్కి వెళ్తున్నాము, మనం మంగళగిరి విజయవాడ సిటీ లోపల నుంచి వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తున్నాము, మనం విజయవాడ అవుట్ నుంచి మళ్ళీ గన్నవరం దగ్గర జాయిన్ అవుతాము ఏలూరు రోడ్లోకి. దీంట్లో 2 టోల్ గేట్లు ఉన్నాయండి, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది కృష్ణానగర్ అండి. దాంట్లో ఏలూరులో హోలీ ల్యాండ్ ఉంటే చూద్దామని ఆగామండి. హోలీ ల్యాండ్ ప్లేస్ అయితే బాగుంది, చక్కగా బొమ్మలు నీట్గా పెట్టేసి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్తో పెట్టారు. ఫైనల్లీ రాజమండ్రి అయితే రీచ్ అయిపోయామండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి రాజమండ్రి బ్రిడ్జ్ మనకి ఎలా కనపడుతుందో.